చవితి సమీపిస్తున్న తరుణంలో నిజామాబాద్ జిల్లాలో వినూత్న రూపాల్లో తయారు చేసిన మట్టి గణపతులు ప్రజలను ఆకట్టుకున్నాయి. పండుగ దగ్గర పడటంతో వినాయక విగ్రహాల తయారీ చివరి దశకు చేరుకుంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఎకో ఫ్రెండ్లీ గణపతులను ప్రతిష్ఠించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో మట్టి గణపతులకు డిమాండ్ భారీగా పెరిగిందని తయారీదారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. చవితి పండగ సమీపిస్తున్న వేళ గణనాథులు అప్పుడే రెడీ అయిపోయాయి. వాటిని తరలించడానికి కూడా గణపతి మండల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ నగరంలో ఎక్కువగా మట్టి గణపతులకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎక్కువగా ప్రచారం జరగడం, గ్లోబల్ సంబంధించి ప్రచారం జరగడం వల్ల ఎక్కువగా మట్టి గణపతులు పూజించడానికి ఎక్కువగా ప్రజలైతే మక్కువ చూపుతున్నారు. మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని ఒక తయారీ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడంతా కూడా మట్టి గణపతుల తయారీ జరుగుతోంది. చూడొచ్చు, బెంగాల్కి సంబంధించిన కళాకారులు ఒక విచిత్రం ఇక్కడ తయారు చేశారు. ఇక్కడ తయారు చేస్తున్నారు, చూడొచ్చు. ఇదంతా కూడా శివలింగాలతో మట్టి గణపతిది. ఇది పూర్తిగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా, హానికారకమైన కెమికల్స్, కలర్స్ ఎలాంటివి వాడకుండా శివలింగాలు, చిన్న చిన్న శివలింగాలతో, క్రిస్టల్ శివలింగాలతో వీటిని ఈ కళాకారులు అయితే వైవిధ్య భరితంగా వీటిని తయారు చేస్తున్నారు. చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ మరో గణపతి ఉంది. ఇది వచ్చేసి పూర్తిగా పసుపుతోని తయారు చేశారు. పసుపుకు సంబంధించిన పసుపు కొమ్ములతో ఈ గణపతి రూపుదిద్దుకుంటోంది. పండగ దగ్గరకు వస్తుంది. దీంతో కళాకారులంతా కూడా బిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఇక్కడ ఈ నిజామాబాద్ నగరంలో ఒకళ్ళు ఈ షెడ్ లో వీటిని అయితే తయారు చేస్తున్నారు. పూర్తిగా గంగ మట్టిని ఉపయోగిస్తూ వైవిధ్య భరితంగా వీటినన్నిటి కూడా తయారు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిజామాబాద్ లో మట్టి గణపతులకే ఎక్కువగా డిమాండ్ ఉంది. దీన్ని తయారు చేసే కళాకారుడు విష్ణు మనతో పాటుగా ఉన్నారు. అసలు ఎలా ఉంటుంది మేకింగ్ అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. बहुत अच्छा बनाया तुम तो मूर्ति, एवरी ईयर ऐसी मिट्टी से बनाते, कैसा है आपके पास? मेरे पास क्या है, एक्चुअली क्या है, वेराइटी आइटम्स रहता है और क्या है, खास करके ऑर्डर से बनाने लगाते. हमारे पास कलर का काम नहीं होता, मगर क्या है, थोड़ा क्रिटिकल काम करते हम लोग. जस्ट लाइक ये जो गणपति है, देखिए ये अभी तो पूरा कंप्लीट नहीं हुआ. ये ऊपर का इधर से राइट सीट से होता, राइट सीट से पूरा स्टिच अप करते और ऊपर का బ్లాక్ కలర్ का సీట్స్. ఇది నిజామాబాద్ నగరంలో మాత్రం ఇదంతా చాలా అద్భుతంగా, ఇక్కడ వీళ్ళు బెంగాల్కి సంబంధించిన వీళ్ళంతా కూడా చాలా అద్భుతంగా చూడొచ్చు. ఇది బాల్ గణేష్ జీవం ఉట్టి పడే విధంగా దీన్ని తయారు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మరో గణపతి కూడా ఉంది. ఇది పూర్తిగా దీపాలతో తయారు చేశారు. మనం ఏదైతే ఇంట్లో వెలిగించుకునే దీపాలు, మట్టి దీపాలతో దీన్ని తయారు చేశారు. అలాగే ఇక్కడ మరో గణపతి తయారవుతోంది. ఇది పూర్తిగా ఇది మొక్కజొన్న విత్తులు, ఏదైతే మొక్కజొన్నకు సంబంధించిన ఉంటావు విత్తులు, వాటితో తయారవుతోంది. జవాన్, మిలిటరీ జవాన్ కు సంబంధించిన వాహనం ఇది. ఆ వాహనము మిలిటరీ జవాను దాని గణపతి నడుపుతున్నట్టు ఇట్లా వైవిధ్య భరితంగా ఉంది. చూస్తేనే ఆకట్టుకునే విధంగా వీళ్ళైతే తయారు చేస్తున్నారు. అలాగే రక్షణ, అయితే గణపతికి రక్షణ కల్పిస్తున్నట్టు మిలిటరీ జవాన్లంతా కూడా. అలాగే ఇక్కడ కోర్టు సన్నివేశాన్ని చిత్రీకరించే విధంగా ఇది ఆర్డర్ తో చేయించారు. ఆర్డర్ అక్కడ అడ్వకేట్స్, ఇటు చూడొచ్చు, ఇటు ముద్దాయిలు, అలాగే దానికి సంబంధించి కోర్టు సన్నివేశం, ఏదో సన్నివేశాన్ని ప్రతిబింబించే విధంగా ఇక్కడైతే తయారు చేశారు. ఇక్కడ అలాగే గణనాథుడు యాజ్ జడ్జిగా, ఇక్కడ జడ్జిగా తాను న్యాయం చెప్పే విధంగా ఇక్కడ జడ్జి రూపంలో కూడా ఇక్కడ గణనాథుని తయారు చేశారు. అలాగే ఇక్కడ న్యాయ దేవతని కూడా సెటప్ చేశారు. ఇదంతా కూడా మట్టితో తయారు చేశారు. న్యాచురల్ మట్టి వాడుతూ, గంగ మట్టిని వాడుతూ, లోకల్ గంగ మట్టిని వాడుతూ ఇవన్నీ కూడా తయారు చేశారు. ఇక్కడ బేటీ బచావ్ నినాదం అనుకుంటా ఇది. దానికి సంబంధించి ఒక సెటప్, పూర్తిగా సెటప్స్ వేసే విధంగా ఇవన్నీ కూడా మూర్తులు ఆకర్షిస్తున్నాయి. చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా మట్టి గణపతులు, కొన్ని వేలల్లో కొన్ని సంస్థలు అయితే చాలా మట్టి గణపతులను ఉచితంగానే పంపిణీ చేస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి గణపతులే వాడండి, మట్టి గణపతులే శ్రేష్టమని కొన్ని ఎన్జిఓలు కూడా